కాళోజీ గారికి చాలామంది ఐ మీన్ కవులు, సాహిత్య ప్రియులు చాలా సత్సంబంధాలైతే ఉంటాయి. చాలామందికి ఉంటాయి ఓకే. బట్ అందులో ఫర్ ద ఫస్ట్ ప్లేస్ నాగిళ్ళ రామశాస్త్రి గారు నిజంగా అత్యంత సన్నిహితులు. గత 50 సంవత్సరాలుగా కాళోజీ గారితో మెలిగినటువంటి ఒక వ్యక్తిగా వీరున్నారు. అలాగే కాళోజీ ఫౌండేషన్‌కి వీరు అధ్యక్షులనే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. ఓకే. సార్ ఇప్పుడు ప్రెసిడెంట్‌గా మీరున్నారు. కాళోజీ ఫౌండేషన్ ప్రెసిడెంట్‌గా మీరున్నారు. యాక్చువల్లీ ఆ ఫౌండేషన్ ఎందుకు? యాక్చువల్‌గా కాళోజీ ఫౌండేషన్ కాళోజీ గారు బ్రతికున్న రోజుల్లోనే ఏర్పడ్డది. 95 సంవత్సరం 1995లో కాళోజీ గారి అనుమతితోటే. దాని ద్వారా ఏమిటంటే మేము అనుకున్నాం కాళోజీ గారి రచనలను, కాళోజీ గారి యొక్క మన వారి ఆశయాలని ప్రచారం చేయాలి అని, కాళోజీ యొక్క రచనలు ప్రింట్ చేసి జనానికి చెప్పాలి అనే దాని మీద ఏర్పడ్డది అప్పుడు. అట్లాగే ఏర్పడ్డది. అట్లాగే కాళోజీ గారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలి అనేటువంటి ఒక తీర్మానం కూడా అప్పుడే చేసి ప్రభుత్వానికి పంపినాము. ఆ తర్వాత ప్రభుత్వం కాళోజీ గారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నది కూడా, ఆయన చనిపోయిన దగ్గర నుంచి. ఆయన ఉన్నప్పుడు కూడా జరుపుతున్నది, ఇప్పుడు జరుపుతున్నది. కాబట్టి కాళోజీ ఆశయాల రచనల ప్రచారం కోసం ఏర్పడ్డది కాళోజీ ఫౌండేషన్. ఓకే. ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం అని చెప్పేసి మొన్ననే ఇనాగ్రేషన్ అయింది 2, 3 మంత్స్ బ్యాక్. అందులో కాళోజీ ఫౌండేషన్‌కి స్పెషల్‌గా ఏమన్నా ఒక చిన్న రూమ్ లాంటిది ఏమన్నా ఫెసిలిటీ ఉందా? ఇప్పుడు దీనికి కొంచెం పెద్దగా చెప్పాల్సి ఉంటుంది జవాబు. యాహ్! ఉమ్మడి రాష్ట్రంలో కాళోజీ గారు చనిపోయిన తర్వాత కాళోజీ ఫౌండేషన్కు ఒక స్వయం బిల్డింగ్ ఉండాలనేటువంటి ఒక దాని మీద మేము అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అడిగాం అప్పుడు ప్రభుత్వాన్ని. మాకు చాలా రోజులు పట్టింది మాకు స్థలం రావడానికి. స్థలం ఇచ్చినారు. ఏకశిలా గార్డెన్లో స్థలం ఇచ్చి, తర్వాత ఏమన్నారంటే ప్రభుత్వ పార్కులలో నిర్మాణాలు చేయకూడదు అనేటువంటి ఒక సాకు చెప్పి ఆ ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ని వెనక్కి తీసుకున్నారు, అనుమతిని. ఆ తర్వాత అప్పటి నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం కాళోజీ ఫౌండేషన్కి ఒక స్థలం కావాలని. అది ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత మేము కూడా అడిగినాం. మేము అప్పుడు ఏమన్నారంటే కాళోజీ ఫౌండేషన్ అది కాళోజీ సెంటనరీ సంవత్సరం, కాళోజీ శత జయంతి జరిపిన ఒక సంవత్సరంలో అప్పుడు ఉన్నట్టుగా ప్రభుత్వం ఏమన్నదంటే కాళోజీ ఆడిటోరియం అని ఒకటి కడితే మేము ఆడిటోరియం ఒకటి కడుతున్నాం వరంగల్లో. ఆ ఆడిటోరియానికి కాళోజీ పేరు పెడతాం, కాళోజీ కళాక్షేత్రం అని. అందులో మీకు సమావేశాలు జరుపుకోవడానికి ఒక మీరే కాదు, సాహిత్య సంస్థలు సమావేశాలు జరుపుకోవడానికి ఒక చిన్న ఆడిటోరియం లేదు అనేటువంటి కొరత చాలామంది ఉన్నది. ఆ కొరత తీర్చడానికని ఫస్ట్ ఫ్లోర్లో ఒక 200 మంది సమావేశం ఏర్పరచుకోవడానికి వీలుగా ఒక ఒక హాల్ కడతాము. ఒక 2 రూములేమో కాళోజీ ఫౌండేషన్ యొక్క ఆఫీస్ కోసం అని, వారి మెమరీ కోసం గ్రంథాలయం ఏదైనా పెట్టుకోవడానికి చేస్తామన్నారు. శత జయంతి సంవత్సరం కాళోజీ ఫౌండేషన్కు ఇచ్చినటువంటి ఒక మాట ప్రభుత్వంది. శంకుస్థాపన చేసినారు. దగ్గర ఒక 2002లో ఆయన చనిపోయాడు. 2014 13, 14 లోపల శత జయంతి జరిగింది. ఆ 13, 14 నుంచి దాదాపు 10 సంవత్సరాలు దాని యొక్క నిర్మాణం జరుగుతూనే ఉన్నది. కొన్నాళ్ళు ఆగిపోయింది. లోపల ప్రభుత్వాలు మారినాయి. మారిన తర్వాత కూడా మేము అడుగుతూ వచ్చినాము. ఇస్తారు మీకు ఇస్తారు అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. చివరికి అది కాళోజీ ఫౌండేషన్ ఒత్తిడికో లేకపోతే మిగతా సాహిత్య సంస్థల యొక్క ఒత్తిడికో కాళోజీ కళాక్షేత్రం పూర్తయింది. దానికి 60-70 కోట్ల పైన ఖర్చు అయిందని చెప్తున్నది ప్రభుత్వం. మొట్టమొదటిలోనేమో పర్యాటక శాఖ కంట్రోల్లో ఉండేది అది. ఆ తర్వాత కుడా కంట్రోల్కి వచ్చినది. కుడా కంట్రోల్ మమ్మల్ని అప్పుడు నిర్మాణం అప్పుడు కూడా మమ్మల్ని పిలిచినారు. అప్పటి నుంచి కూడా ప్రతి సమావేశంలో మేము అడుగుతూనే ఉన్నాం, మాకు స్థలం కావాలని. ఇస్తామని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు అది మాకు స్థలం ఫలానా అనేటువంటిది నామినేట్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. రైట్. ఇక్కడ మీకు అంటే స్పెషల్‌గా మీకు ఒకటి హాల్ ప్రొవైడ్ చేస్తామని అన్నారు. తర్వాత ఇవ్వలేదు అని అంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ కావాలనే చేసినట్టు అనిపిస్తుందా? లేకుంటే ఇది ఏదో ఆ రకంగా జరిగిందన్నట్టుగా మీకు అనిపిస్తుందా? మీరు కాళోజీ ఫౌండేషన్‌కి అధ్యక్షులుగా ఉన్నారు. మీకెట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ? ఎట్లా అనిపించినా రాజకీయాలు చెప్పదలుచుకోలేదు నేను. కానీ ఏమిటంటే ఇస్తామన్నది ఇవ్వలేదనే సంగతి ఒక సత్యం, అంతే. ఎవరి ముందన్నారు? ఎవరన్నారు ఇస్తామని జెప్పేసి? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం లోపల కలెక్టర్ గారు అన్నారు, తర్వాత మంత్రి గారు అన్నారు. ఉమ్మడి రాష్ట్రమా? ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
ఇస్తామని అన్నారు. ప్రతి మీటింగులోనూ అది చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ గారా? కేసీఆర్ గారు అంటలేదు, నేను ప్రభుత్వం అని చెప్తున్నాను. నేను ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్తూనే ఉన్నారు, ఇస్తామని అన్నారు. మేము అడుగుతున్నాము. మొన్న ఈ ఇనాగ్రేషన్ కాడ కొంచెం ముందర కూడా మీకు ఇస్తాం అందులో అని చెప్పినారు. ఆ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి యొక్క వినతి పత్రంలో కూడా ఇదే చెప్పినాము, ఇవ్వాలి అని. ఎందుకంటే వరంగల్ లోపల సాహితీ సంస్థలు సమావేశం జరుపుకోవడానికి వీలైనటువంటి యొక్క ఒక ఆడిటోరియం లేదు అని ఒకటి అందరికీ తెలిసిందే. ఒక నేరేళ్ల కళా ప్రాంగణం ఉన్నది, అది దాంట్లో సాహితీ సమావేశాలకు ఎక్కువ అవుతుంది, క్లోజ్డ్ ఉండాలి అనే దాని మీద ఇంట్లో ఇస్తా ఉన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న కూడా అడిగాము, ఇస్తామనే చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇన్ కేస్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇందులో పొలిటికల్ జోక్యం చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీరు అంటున్నటువంటి పదజాలాలను బట్టి నేను చెప్తున్నాను ఈ మాట. అంటే ఇక్కడ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఇందులో పొలిటికల్ జోక్యం చేసుకున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది. అంటే ఫర్దర్‌గా మీకు కనుక ఇవ్వకపోతే, అలాట్ చేయకపోతే ఇన్ కేస్ ఏంటి మీ స్టెప్ ఏంటి యాక్చువల్లీ? రాజకీయాల జోలికి మేము పోము, అది ఒక సాహిత్య సంస్థ. తర్వాత ఇవ్వకపోతే ఏం చేస్తారు అనేది తర్వాత ఆలోచించవలసిన ముచ్చటే. ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఇస్తానన్నది సంతోషించడం, ఇవ్వనన్నది విచారిస్తాం, అంతే. అంతకంటే ఇంకేం లేదు. అన్ని సాహిత్య సంస్థలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సమావేశం అందరం కావాలని అనుకుంటే అవుతుంది, అది వాళ్ళు ఇస్తారు. అంతే తప్ప దీంట్లో రాజకీయాలు చొప్పించడానికి కానీ, లేదా మీరు దీంట్లో ఒక రాజకీయం ఉన్నదని అనుకోవటానికి కానీ మేమేమి దాన్ని ఉన్నదని మేము చెప్పాము. ఓకే. ఇప్పుడు కాళోజీ గారితో 50 సంవత్సరాల మీ జర్నీ చాలా అద్భుతంగా సాగిందని నేను విన్నా. అంటే చాలామంది రచయితలు, కవులు చెప్పినటువంటి మాటలు. సార్ యాక్చువల్లీ మీకును కాళోజీ గారికి అంత రిలేషన్ అనేది ఎలా సాధ్యపడింది? అసలేంటి మీ మధ్యలో ఏంటిది? కాళోజీ గారు బ్రతుకున్న రోజులలో దాదాపు 1964 నుంచి కాళోజీ గారు నాకు పరిచయం. అయితే కాళోజీ గారికి దగ్గర అయ్యారు అనేటువంటి ఒక మాట మీరు చెప్తున్నారు. దగ్గర అయినానో ఆయన దగ్గర తీసుకున్నాడో నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ కాళోజీ గారు నన్ను యాక్సెప్ట్ చేసినాడు. యాక్చువల్గా ఆయన దగ్గరతనంలో ఉండడానికి కొంచెం చాలామంది దగ్గర వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను యాక్సెప్ట్ చేసినారు. కాబట్టి నేను లేకపోతే ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో ఇంకెవరో ముందురు కావచ్చు. కాళోజీ సొంత పనులు చేసడానికైనా కానీ, సొంత పనులు చూడటానికైనా కానీ అట్లా ఒక ఈ 40-50 ఏళ్ళు ఉన్నాను. చివరి రోజుల్లోనైతే ఆల్మోస్ట్ ఆయన వెంబడి ఒక ఏడీసీ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా ఉన్నాను. అట్లా కాళోజీ తోటి చనువు ఏర్పడింది. ఆ చనువు ఇంతవరకు చనిపోయేంత వరకు కూడా కొనసాగింది. వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సాన్నిధ్య సంబంధం ఉన్నది. ఆ కారణంగానే నేను కాళోజీ ఫౌండేషన్కు ప్రెసిడెంట్ అయినాను. కాళోజీ గారు ఉన్నప్పుడే కాళోజీ ఫౌండేషన్ ఏర్పడ్డది. రామశాస్త్రి అంటే నేను అధ్యక్షుడిగా, విఆర్ విద్యార్థి గారు సెక్రటరీగా, పుట్టపల్లి శ్రీనివాసరావు, జితేందర్ రావు వాళ్ళిద్దరూ జాయింట్ సెక్రటరీలుగా, పందిళ్ళ అశోక్ కుమార్ కోశాధికారిగా, జీవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్గా, ఇంకో 4-5 ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కార్యవర్గం ఏర్పడ్డది. ఆ కార్యవర్గమే ఇంకా నడుస్తున్నది. ఎందుకంటే ఇది ఒక డబ్బులు తీసుకునే ఒక సొసైటీ మెంబర్షిప్ ఉన్నటువంటిది కాదు. ఏంటి ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటిది? కాళోజీ ఫౌండేషన్ ఉంది. మీరు 1960 ప్రాంతం ఎంతో అని చెప్తున్నారు. 1996 అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే. ఏంటి యూజ్ ఏంటి? ఇప్పుడు ప్రజలకి ఏంటి? మీరు యాక్చువల్లీ ఈ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్ డొమైన్‌లోకి ఏం వెదజల్లాలనుకుంటాళ్ళు? ఈ ప్రశ్న కాళోజీ గారితో పరిచయం ఉన్నగానే, కాళోజీ గారితో సాహిత్యంతో పరిచయం ఉన్నవాడు వేయదగ్గది కాదు ఇది. ఎందుకంటే కాళోజీ గారు మొదటి నుంచి ప్రజల కోసమే పాటుపడ్డాడు. ఆయనే ప్రజల తరఫున ఉండి కొట్లాడినాడు. ప్రజల వకీలని చెప్పవచ్చు ఒక రకంగా ఆయన. కాబట్టి అట్లాంటి కాళోజీ యొక్క సాహిత్యాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలి, కాళోజీ యొక్క రచనలను అచ్చు వేసి అందరికీ చేరేటట్టు చేయాలని, అట్లాగే కాళోజీ యొక్క వ్యక్తిత్వం ప్రజల్లోకి పోవాలని చెప్పేసి మేము చేసినాం తప్ప ఇందులో వేరే ఏదో చేయాలి అనే ఇది కాదు. సాహిత్య సేవలే చేయడం కాదు తప్ప సమాజ సేవ అనేది కాదు. దాని ద్వారా సమాజ సేవ జరుగుతుండొచ్చు. మీరు చెప్పినట్టుగా ఏం చేస్తున్నారు అని అంటే మేము చేస్తున్నాం. అదే సెమిటనరీ సమావేశాలు జరిగినప్పుడు సంవత్సరం పొడుగుతా అన్ని జిల్లాల లోపల కాళోజీ గురించి, సాహిత్యం గురించి సెమినార్లు జరిగినాయి. అందరికీ కాళోజీ అంటే తెలిసింది. కాళోజీ జన్మదినాన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా కాళోజీ గారి యొక్క జన్మదినాన్ని కాళోజీ గారు ముఖ్యంగా వాడుక భాష కావాలన్నాడు. బడి పలుకుల భాష వద్దు, పలుకుబళ్ళ భాష కావాలన్నాడు. అట్లా కాళోజీ యొక్క ఉద్దేశం ఏతుందో ఆ పలుకుబళ్ళ భాషను ప్రచారం చేయడానికని మేము చేస్తున్నాం, అంతే తప్ప దీంట్లో కాళోజీ గారికి ఏదో మా వల్ల పేరు వస్తుందని కానీ, లేకపోతే దీనివల్ల ఏదో పేరు వస్తుందని కాదు. దాంట్లో ఫౌండేషన్ కూడా ప్రత్యేకమైన లబ్ధి ఏమీ లేదు. జరిగితే ఏమన్నా లబ్ధి ప్రజలకు జరుగుతుంది, సాహిత్య సంస్థలకు జరుగుతుంది తప్ప ఫౌండేషన్ ప్రత్యేకంగా లబ్ధి ఏమీ లేదు ఇందులో.
ఓకే. అంటే కొత్తగా సాహిత్య రంగంలోకి అడుగులు పెట్టేటువంటి వ్యక్తులకి ఈ ఫౌండేషన్ ఎలాంటి ఐ మీన్ ఎలా పరిచయం చేస్తా ఉంటుంది? అంటే వాళ్ళకేమన్నా అవార్డ్స్, రివార్డ్స్ లైక్ ఇట్లాంటియేమన్నా ఇస్తా ఉంటారా? ప్రోత్సాహదాయకమైనటువంటి విషయాలు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందర కాళోజీ సోదరులు ఇద్దరు మిగతా వాళ్ళ స్నేహితులతో కలిపి మిత్రమండలి అనేటువంటి ఒక సంస్థను 1958 ఆ ప్రాంతంలో స్థాపించారు. అది ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్ జరిగేది. ఆ తర్వాత ఏమైందంటే ప్రతి నెలకు ఒకసారి రెండవ శనివారం నాడు ఏదో ఒక మిత్రుని ఇంట్లో జరుగుతుంది. దానికి ఒక కన్వీనర్ మాత్రమే ఉంటాడు. సభ్యత్వ రుసుము లేదు. ఎవరైనా ఆ మీటింగ్‌కు రావచ్చు. వాళ్ళ రచనలు వినిపించవచ్చు. దాని మీద చర్చ జరుగుతుంది. మంచి చెడ చెప్పవచ్చు. వాళ్ళకి ఇష్టమైతే ఆ మంచినో లేదా ఆ కామెంట్‌లను వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇట్లా సాహిత్య సంస్థ ప్రతి నెల సమావేశాలు జరుగుతుండగా మిత్రమండలి కాళోజీ గారి యొక్క మానస పుత్రిక అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నది. అంటే 58 నుంచి అంటే ఇంకో 3 ఏళ్ళు అయితే దాదాపు 50 ఏళ్ళు అయిపోతది. 50, 70 ఏళ్ళు అయిపోతుంది. అట్టడి సంస్థ నడుస్తున్నది. అట్లాగే కాళోజీ ఫౌండేషన్ కూడా సమావేశాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కాళోజీ యొక్క జన్మదినం జరుపుతున్నాము. తర్వాత కాళోజీ పేరు మీద వరంగల్‌లో ఒక రూ. 10,000 అవార్డ్ ఇస్తున్నాము. కాళోజీ ఎవ్రీ ఇయరా? ఎవ్రీ ఇయర్. ఓకే. మేము ముఠమూలు సామల సదాశివాన్ని ఆదిలాబాద్‌లో ఉంటారు వారికిచ్చాము. సుక్క రామయ్య గారికిచ్చాము. డాక్టర్ లక్ష్మణమూర్తి గారికిచ్చాము. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికిచ్చాము. అమ్మంగి వేణుగోపాల్‌కిచ్చాము. నెమలి భాస్కర్‌కి ఇచ్చాము. దర్భజన శ్రీనివాస్ గారికి ఇచ్చాము. ఇట్లాగా ఏ రంగంలోనైనా చాలా సిన్సియర్‌గా పనిచేసి, నిబద్ధతతో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది మా సిద్ధాంతం, మా ఉద్దేశ్యం. అట్లాగే ఇప్పటివరకు ఇస్తూ వచ్చినాం. ఓకే. సరే అంతిమంగా మరి ఏం చెప్పాలనుకుంటారు మీరు? యెస్. కాలేజీ ఫౌండేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. చాలా హుందానంగా మాట్లాడుతా ఉన్నారు. ఓకే. మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? అంటే ఈ ఈ వీక్షిస్తా ఉన్నటువంటి ప్రజానీకానికి. ఈ వీక్షిస్తున్నట్టు ప్రజానీకానికి నేను ఏం చెప్పదలుచుకోవాలి అన్న సంగతి చెప్పే ముందర మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనేది నేను క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా కాళోజీ ఫౌండేషన్ సాహిత్యానికి సంబంధించిన వ్యవహారమే. కాళోజీ ఫౌండేషన్ ఒకప్పుడు మిత్రమండలిలో చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. అంపశయ్య నవీను రచయిత, వరవరరావు గారు గొప్ప కవి, గంట రామరెడ్డి గొప్ప కవి. ఈ సంస్థ ద్వారా గొప్ప కవులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళని ఏదో తయారు చేసిందని కాదు, వాళ్ళు కాళోజీ ముందర తమ రచనలు చదివి తమ రచనలను మెరుగుపరుచుకోవడానికి సంబంధించినటువంటి యొక్క అవకాశాలు వాళ్ళకు వచ్చినాయి. అట్లాగే కాళోజీ ఫౌండేషన్ కూడా రచయితలను ఏం చెప్తుందంటే మీరు పలుకుబడులతోనే రాయండి, బలుపడుకులతో కాదు. సాహిత్యంలో మీదైన ఇది చేయండి, అనుకరించకండి. అనుసరించవచ్చు కానీ అనుకరించవద్దు. అట్లా మీ ముద్ర ఉండేటట్టుగా కవిత్వం రాయండి, ప్రజలకు ఉపయోగపడే కవిత్వం రాయండి అని చెప్తుంది అంతే. కాబట్టి ఒక సందేశం ఇచ్చేంత పెద్ద ఇది కాదు. సందేశం అంటే ఇదే సందేశం. యాహ్! ఓకే. మీరు అంటే కాళోజీ గారితో 50 ఇయర్స్ జర్నీ. అది ఇది అంతా ఓకే. మీరు చెప్పినయన్నీ ఓకే. కానీ మీరెందుకు సార్ సాహిత్యాన్ని రాయలేకపోయిల్లు? ఏదైనా నవల వాటెవర్ ఎందుకు మీరు రాయలేకపోయిల్లు? సాహిత్యం రాయటం అనేటువంటిది ఒక వ్యక్తిగతమైన విషయం. అందరూ క్రియేటివ్ ఆర్ట్ ఉండలేరు. కాబట్టి నాకు ఆ సృజనాత్మకమైనటువంటి రచనలు నేను చేయలేదు. నేను చేసిన 2 రచనలు. ఒకటేమో కాళోజీ ముచ్చట్లు అని, కాళోజీ జీవితం లోపల అక్కడక్కడ ఉన్న ఎనక్టోడ్స్ అన్నిటిని కలిపి ఒక పుస్తకం వేశాను. తర్వాత ఒక మరాఠీ నుంచి ఒక అనువాదం వేశాను. నాకు సాహిత్యం అంటే అభిరుచి, అభినివేశం లేదు. అభిరుచికి అభినివేశానికి తేడా మీకు తెలుస్తుంది అనుకుంటాను. అందరి రచనలో భోజనం చేసేవాడు భోజనం పట్టించినాక భోజనం చేస్తూ రుచి బాగుందా లేదా, అన్నం బాగుందా లేదా చెప్తాడు, కానీ వాడికి వంట రావాలని లేదు. భోజనం మరి బాగుంది అని చెప్పేవాడికి వంట రావాలని లేదు. నాకు వంట రాదు, నేను భోజనం చేయగలను. సాహిత్యాన్ని భోజనం చేస్తున్నాను, వంట మాత్రం రాదు. సాహిత్యం క్రియేట్ చేయలేను నేను. అంటే 50 ఇయర్స్ జర్నీ విత్ కాళోజీ గారు. ఎస్. మీరు ఎందుకని అంటే ఆ రంగంలోకి అడుగులు పెట్టలేదంటే ఎట్లా చూడాలి దీన్ని? బహుశా అది నా లోపం కావచ్చు. మీ లోపమే. ఓకే. ఇప్పుడు మీరు అంటే కాళోజీ కళాక్షేత్రం అనేది చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక బిగ్ ఆడిటోరియం లెక్కన అంటే హైదరాబాద్‌లో రవీంద్ర భారతి ఎట్లనో దాన్ని మించేలా తలదన్నేలా అంటే చూడనికి చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్‌గా ఉమ్మడి రాష్ట్రం తర్వాత వచ్చినటువంటి యొక్క రాష్ట్రంలో వరంగల్‌లో ఒక పెద్ద ఆడిటోరియం కడతామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినారు. మేము ఈ సందర్భంలోనే మేము కూడా ఒక ఆడిటోరియం కావాలి మాకు అని అన్నప్పుడు, ఎట్లాగో ఒక ఆడిటోరియం కడుతున్నాము కదా, దానికి కాళోజీ కళాక్షేత్రం అని పేరు పెడతాము, దాంట్లో మీకు స్థలం ఇస్తామన్నారు. అట్లా అది వచ్చింది తప్ప కాళోజీ ఫౌండేషన్ కంట్రోల్లో ఆడిటోరియం లేదు.
కాళోజీ ఫౌండేషను కాక ఇతర సాహిత్య సంస్థలు కూడా సహృదయ మిత్రమండలి, సాహితీ మిత్రమండలి ఇట్లాంటివన్నీ కూడా దానికోసం ప్రయత్నాలు చేసినాయి. వాళ్ళ ప్రయత్నాలు మా ప్రయత్నాలతోటి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభమైతే అయింది. అయితే దాంట్లో సమావేశాలు జరుపుకోవడానికి వాళ్ళు ఎంతెంత వసూలు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ దాంట్లో అంత పెద్ద ఆడిటోరియంలో ఒక 50 మందో 100 మందో వచ్చి కూర్చొని సమావేశాలు పెట్టుకుంటే బాగుండదు కదా. అందుకోసం ఒక చిన్న హాల్ ఉంటే సాహిత్య సమావేశాలు జరుపుకోవచ్చునని అనుకుంటున్నాము. అట్లాగే చిన్న హాల్ వాళ్ళు ఇస్తామని అన్నారు. ఇవ్వాలనే అనుకుంటున్నాం మేము. ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాం. మీరు కూడా వీలైతే వారు ఆ స్థలం మాకు ఇచ్చేట్టుగా లేదా ఆ హాల్ మాకు ఇచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ఎక్కడ కూడా అంటే కవులకి కవి సమ్మేళనాలు ఉంటాయి మీకు. ఎస్. సో అవి మీరు స్టార్ట్ చేసేందుకు ఆ ప్లేస్ తగిన ప్లేస్ అనేది కరెక్ట్గా లేదు. ఒకవేళ ఉన్నా కూడా పేమెంట్ ఎంతో కొంత చెల్లించాలి అది ఇది అని చెప్పేసి కవులు అంటూ ఉన్నారు. ఫ్రీగా మీకంటే ఒక ఫెసిలిటీ లేదంటున్నారు. ఇది ఎవరి వైఫల్యం? వైఫల్యం అని చెప్పలేం కానీ ప్రభుత్వం సాహిత్యం పట్ల సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇట్లా వచ్చిందని. ఎందుకంటే సాహిత్య వన్ మోర్ క్వశ్చన్. మీలాంటి సంఘాలు ఉన్నాయి, మీలాంటి సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి కదా. గవర్నమెంట్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. సహృదయ సంస్థ వాళ్ళు కూడా తీసుకెళ్లారు. వాళ్ళు ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు చేస్తారు. ఆ నాటకాలకు సరైనటువంటి ఆటోగ్రాఫ్ లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలామంది చెప్తున్నారు కానీ ఎవరైతే వినవలనో వాళ్ళు సరిగ్గా వినడం లేరు. లేదా ఈ సాహితీ సంస్థలను కలిసి చేస్తున్నటువంటి యొక్క పోరాటం అనను కానీ చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం బహుశా వాళ్ళని ఇంప్రెస్ చేసేట్టుగా లేదేమో. గవర్నమెంట్ ఇంప్రెస్ చేసేట్టుగా లేదు, లేదా వాళ్ళు ఇంప్రెస్ కావటం లేదు. అంటే ఇక్కడ మీరందరూ యూనిటీగా లేరు అనేది ఒక వాదన. ఇప్పుడు సహృదయ ఒక సంస్థ అన్నారు, కాలేజీ సంస్థ ఒకటి ఉన్నది, ఇట్లా ఇంకొక సంస్థ 2-3 సంస్థలు ఉండొచ్చు మేబీ, నాకు తెలియదు. ఈ అన్ని సంస్థలు ఒకే తాటి మీద ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలి, ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తే గవర్నమెంట్ దిగదా? ఇవన్నీ ఒకటే సంస్థలుగా లేదా ఒకటే సమాఖ్యలాగా రావటం చేస్తే బాగుంటుంది అని అది మంచిదే. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కాళోజీ ఫౌండేషన్ ఒక 200 మంది కూర్చునే ఒక హాల్ ఇవ్వాలని అడిగినారు. ఇస్తామన్నది. ఆ 200 మంది కూర్చునే ఒక హాల్ కాళోజీ ఫౌండేషన్ తనకు వాడుకోవడానికని కాదు, సాహిత్య సంస్థలు వాళ్ళ సమావేశాలు కూడా జరుపుకోవడానికి కావాలనేదే మా ఉద్దేశం. ఎవరు సమావేశం జరుపుకున్నా అందులో కాళోజీ ఫౌండేషన్ ఇస్తుంది ఫ్రీగా అని మా ఉద్దేశం. అట్లాగే అడిగినాం మేము, ఇస్తామని అన్నారు. ఇంకా ఇవ్వలేదు. అంటే కవి సమ్మేళనాలు అవి అన్ని నిర్వర్తించుకోవచ్చు అంతేనా? సాహిత్య సమావేశాలు చిన్న ఒక 200 మంది ఆడియన్స్ అంతవరకు నిర్వహించుకోవచ్చు. మరీ పెద్ద అయితే పెద్ద ఆడిటోరియంకి పోవాల్సిందే. సో ఇదొక మీకు ఒక మైనస్గా చెప్పుకోవచ్చా? అంటే కళాకారులు బయటికి రావాలి అని అనుకుంటే గవర్నమెంట్ అయితే దృష్టి సాధించాలి, ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ మీరు కూడా మీలాంటి పెద్దలు కూడా ముందడుగు లేచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళలేదని మీరు అనడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. అది ఎందుకో మెటీరియలైజ్ కావటం లేదు. అది దానికి కారణాలు సవాలక్ష గవర్నమెంట్కి ఉండవచ్చు. ఇక మాకు కారణాలు ఏమీ లేవు, మేము అడుగుతూనే ఉన్నాం కాబట్టి దానికి కాలేదు. మరి ప్రభుత్వం ఈసారి కూడా దృష్టి సారించి ఆ ఫస్ట్ ఫ్లోర్ లోపల 200 కూర్చునే ఒక హాల్ ఇస్తుందనే ఆశిస్తున్నాం, ఇవ్వాలని కోరుకుంటున్నాం. వీలైతే మీరు కూడా అట్లాగే కోరుకోండి, గవర్నమెంట్ను అడగండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ వన్. నేను ప్రజలకు సందేశం ఇచ్చేంత ఇదిగా ఏం లేను. ప్రజలందరూ అదే కవిత్వం రాసే వాళ్ళంతా కూడా ప్రజల పక్షమే ఉండాలి. కవి అంటే ప్రజలకు 2 పక్షం ఉండేవాడే కవి అని చెప్తారు. అట్లాగే ఇవాళ రేపు చాలా మంది కవులు వస్తున్నారు. మన తెలంగాణ రచయితల సంఘం అంటూ ఒకటి ఉన్నది, సహృదయ అంటూ ఒకటి ఉన్నది, ఆయా అభ్యుదయ రచయితల సంఘం, అదేమో స్టేట్ వైడ్ పెద్దది అది. ఇట్లా వీళ్ళందరూ వరంగల్లో ఉన్న సాహిత్య సంస్థలన్నీ కూడా తమకు తోచినంత మేరకు, తమ చేతనంత మేరకు సాహిత్య సేవ చేస్తూనే ఉన్నాయి. కవి సమ్మేళనాలు జరుగుతూనే ఉన్నాయి. కవులందరూ రాస్తూనే ఉన్నారు. రాస్తున్న వాళ్ళ కవిత్వం ఎట్లా ఉన్న సంగతి రివ్యూలు వస్తూనే ఉన్నాయి. చాలామంది రాస్తున్నారు. కొత్త కవులు వస్తున్నారు. ఇప్పుడు 50 ఏళ్ల కింద ఉన్న కవులు ఇప్పుడు లేరు. కొత్త కవులు వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా రాస్తున్నారు. మనిషితనం ఉండాలి ముఖ్యంగా కవిత్వంలో. ఏమిటంటే మానవీయతను విడిచిపెట్టకుండా కవిత్వం రాస్తున్నారు చాలామంది. వాళ్ళందరికీ అది విడిచిపోకుండా, మానవీయత లేకుండా రాయటం పనికిరాదు. మానవీయతను మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం.
రైట్. ఇక్కడ గవర్నమెంట్ కూడా దృష్టి సాధించాలని బీవీఆర్ టీవీ న్యూస్ అనుకుంటా ఉంది. కవులు ఎవరైతే కొత్తగా ఉద్భవిస్తా ఉన్నటువంటి కవులకి ప్రోత్సాహదాయకంగా మారాలని చెప్పేసి గవర్నమెంట్‌కి బీవీఆర్ టీవీ న్యూస్ విన్నపం తెలియజేస్తా ఉంది. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.